హలో, వెల్కమ్ టు ఆలాడా ఫర్ యూ. పోక్సో కేసు కక్షతో ఆరుగురిని నరికి చంపిన కిరాతకుడు. ఇది రంగారెడ్డి జిల్లాలో జరిగిన అతి దారుణమైన ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దేవలగూడలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. తనపై పోక్సో కేసు పెట్టి జైలుకు పంపించారనే కక్షతో ఓ వ్యక్తి ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘోర కలిగి బలైన వారిలో మైనర్ బాలిక కుటుంబ సభ్యులతో పాటు నిందితుడి కట్టుకున్న భార్య, ఇద్దరు అమాయక పిల్లలు కూడా ఉండడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు ఈ ఘటన వివరాలను వెల్లడించారు. దైవలగూడ గ్రామానికి చెందిన పార్వతీ రాజ్కుమార్పై ఈ ఏడాది మే 16వ తేదీన పోక్సో కేసు నమోదైంది. ఓ 17 ఏళ్ల మైనర్ బాలికను వేధించాడనే ఆరోపణలపై సదరు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో మే 26వ తేదీన రాజ్కుమార్ను అరెస్టు చేసి జైలుకు పంపించగా అతను శుక్రవారం నాడే బెయిల్పై విడుదలయ్యాడు. జైలు నుంచి వచ్చిన రాజ్కుమార్ కక్షతో రగిలిపోతూ శనివారం తెల్లవారుజామున దారుణానికి ఒడిగట్టాడు. మొదట దైవలగూడలోని తన సొంత ఇంట్లోకి వెళ్ళి భార్య సరితను, ఇద్దరు కుమారులను, 4 సంవత్సరాలు 2 సంవత్సరాల చిన్న పిల్లలను అతి దారుణంగా కత్తితో పీకలు కోసి హతమార్చాడు. కట్టుకున్న భార్య, కన్న పిల్లలని కూడా చూడకుండా వారి ప్రాణాలను బలి తీసుకున్న మూర్ఖుడు రాజ్కుమార్. సొంత కుటుంబాన్ని మట్టుబెట్టిన అనంతరం రాజ్కుమారు షాబాద్ పిఆర్ స్టేడియం సమీపంలో నివసిస్తున్న మైనర్ బాలిక ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడ ఉన్న బాలికను బలవంతంగా లాకేందుకు ప్రయత్నించగా ఆమె తల్లి, నాయనమ్మ అడ్డుపడ్డారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు వారిద్దరినీ కూడా అక్కడికక్కడే కత్తితో పొడిచి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత బాలికను దైవలగూడ సమీపంలోని అఖిల్ సాగర్ చెరువు వద్దకు తీసుకెళ్లి అక్కడ ఆమె పీక కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి అందరినీ చంపేశానని, తనపై కేసు పెట్టిన అమ్మాయితో పాటు వాళ్ళ తల్లిని, నాన్నమ్మను చంపేశాను, అలాగే నా భార్య, ఇద్దరు పిల్లలను కూడా హత్య చేశానని చెప్పాడు. తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. దీంతో షాక్ గురైన తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకొని ప్రస్తుతం పరారులో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.